ఈరోజు మనం సాలిడ్ స్టేట్ అనేటువంటి చాప్టర్ గురించి మాట్లాడదాం. ఇదే మీరు ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి చాప్టర్ ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చదువు ఫస్ట్ ఇయర్. అక్కడ దేని గురించి నేర్చుకున్నా, ఇక్కడ ఓన్లీ గ్యాసెస్ స్టేట్ అండ్ లిక్విడ్ గురించి మాట్లాడారు. దాని కంటిన్యూషన్ లో ఉన్నటువంటి సాలిడ్ గురించి ఈ యొక్క చాప్టర్ లో డిస్కస్ చేస్తారు. ఇక్కడ దీనికి సెపరేట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సాలిడ్ అంటే ఏంటి వేరియేషన్, లిక్విడ్ కి గ్యాస్ కి సాలిడ్ లో ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి? ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ కానీ లిక్విడ్ పార్టికల్స్ కానీ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్ గా ఉంటుంది. ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ లైక్ దిస్. ఇన్ ది కేస్ ఆఫ్ లిక్విడ్ మాలిక్యూల్స్ ద గ్యాప్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆర్ లైక్ దిస్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ సాలిడ్స్, సాలిడ్ అంటే ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఒకదానితో ఎలా ఉంటాయి అంటే బైండ్ అయి ఉంటాయి. బేసికల్ గా దీనికి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ solid states. Here they have definite mass and volume and shaping. Second one is here intramolecular or interatomic or intra-ionic distances are short. At the same time, intermolecular, interatomic, intra-ionic forces are weak. Forces are strong. These are the main characteristics of that solid state. First one is they have definite mass, volume and shape. And second one is intermolecular, అటామిక్, అయానిక్ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా షార్ట్ గా ఉంటుందండి. ఆ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ ఎలా ఉంటాయి? స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది బేసికల్ గా వీడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత డిపెండింగ్ ఆన్ ది mechanism of the solids, they are furtherly divided into two categories. Basically, it is in two types. One is amorphous and other one is crystalline solids. Amorphous means powder-like solids. Powder-like means here order of the constituent particles is very short. Order ఎలా ఉంటుందంటే షార్ట్ ఆర్డర్ ఉంటుంది. అంటే constituent particles కూడా ఎలా ఉంటాయి? ఒక ఆర్డర్ లోనే అలైన్ ఉంటాయి. బట్ ఎలా ఉంటాయి అంటే ఆర్డర్ వచ్చి షార్ట్ గా ఉంటుంది, అంటే కొద్దిగానే ఉంటుంది. అదే క్రిస్టలైన్ సాలిడ్స్ చూసుకున్నట్లయితే here large order lo arrange ayyunayi constituent particles, large order. Here every crystalline solid is made up of large number of crystals. Large number of crystals తో ఒక crystalline solid అనేటువంటిది ఫామ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీని ఎగ్జాంపుల్ వచ్చి గ్లాస్ అండి. దీని ఎగ్జాంపుల్ వచ్చి క్వార్ట్జ్. ఇక్కడ 2 మార్క్స్ కొంచెం అంటే అరేజ్ అవుతుందండి. దట్ ఈస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్లాస్ అండ్ క్వార్ట్జ్. హియర్ గ్లాస్ ఇస్ ఏ amorphous solid while quartz is a crystalline solid. Here order of the constituent particle is very short and order of the constituent particles is very large గా ఉంటుందండి.
అది రెండింటికి వేరియేషన్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. ఫర్దర్ గా ఈ యొక్క క్రిస్టల్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడాలి. ఈ క్లాసిఫికేషన్ చూసినట్లయితే ఎలా ఉందనేటువంటి దాన్ని చూసినట్లయితే ఒక 4 టైప్స్ లో మనం దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది. ఏంటి ఆ 4 టైప్స్ అనేటువంటి ఒకసారి చూద్దాం. Here, classification of crystalline solids. Classification of crystalline solids. Here the first one is molecular solids. In that molecular solids are also furtherly divided into 3 categories. They are non-polar solids, non-polar molecular solids, and polar molecular solids, and the final one is hydrogen bonding molecular solids. Hydrogen bonding molecular solids. First of all, we have discussed about non-polar molecular solids. Here, in the case of non-polar molecular solids, here atoms are non-polar molecules. Non-polar means there may be depending on the London forces. London forces. London forces is nothing but London dispersive forces. London dispersive or dispersion forces. వీటి మధ్య ఏముంటుందంటే లండన్ డిస్పర్సివ్ ఫోర్సెస్ దే ఆర్ వీక్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ ఎలా ఉంటుంది, వీటి యొక్క నేచర్ వీక్ గా ఉంటుంది. దట్టు నాన్ పోలార్ కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకునేది ఏంటంటే హైడ్రోజన్స్ అనేటువంటి ఆటమ్స్ కంబైన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అదే రకంగా క్లోరిన్ ఏదైతే ఉందో ఇది సిఎల్ దగ్గర ఫామ్ అవుతుంది. ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఈ యొక్క మాలిక్యులర్ సాలిడ్స్ వచ్చి ఎగ్జాంపుల్స్ అండి. జనరల్ గా ఇవి సాలిడ్స్ గా చెప్పుకున్నటువంటి విషయం అయినా కూడా ఇవి ఎలా ఉంటాయంటే మాక్సిమం గ్యాసియస్ ఫేజ్ లో కానీ ఆర్ లిక్విడ్ ఫేజ్ లో కానీ సెట్ అవుతాయి. ఎందువల్ల సెట్ అవుతాయి అంటే వాటి మధ్య పలార్కి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉంటుంది కాబట్టి ఇవి మనకి మాక్సిమం హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ లో ఉంటుంది, క్లోరిన్ అనేటువంటి కూడా ఎయిర్ ఫామ్ లో దొరుకుతుంది, గ్యాసెస్ ఫామ్ లో ఎగ్జిస్ట్. దెన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటే హియర్ వీటి మధ్యలో ఉండేటువంటిది ఏదైతే ఉందో వాటికి డైపోల్ డైపోల్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఏ ఫోర్సెస్ ఉంటాయండి? డైపోల్ డైపోల్ ఫోర్సెస్ ఉంటాయి. డైపోల్ 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 చూసినట్లయితే మెయిన్గా ఇట్ ఇస్ నథింగ్ బట్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. ఏ ఫోర్సెస్ అంటారు ఇక్కడ? వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ తో సెట్ అవుతాయి. ఎలాగా? సపోజ్ హైడ్రోజన్ అనేటువంటిది క్లోరిన్ తో కంబైన్ అయ్యి మనకి ఎస్ఎల్ ఫార్మేషన్ లో జరుగుతుంది. ఆ రకంగా మనకి ఏంటంటే ఇలా రెండు డిఫరెంట్ డైపోల్ మూమెంట్ ఉన్నటువంటి రెండు పార్టికల్స్ మధ్యలో ఒక మాలిక్యూల్ ఫామ్ అయ్యి మనకి ఏది ఫామ్ అవుతుంది? పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ కింద ఫామ్ అవుతుంది. ఇవి కూడా ఈ రెండింటికి ఏ నేచర్ ఉంటుందంటే నాన్ కండక్టివ్ నేచర్, నాన్ కండక్టర్స్. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యులర్ సాలిడ్స్. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యులర్ సాలిడ్ చూసినట్లయితే ఇక్కడ పేరులో ఉంది కదా హైడ్రోజన్ బాండింగ్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో మనం చదివాము. ఏంటా హైడ్రోజన్ బాండింగ్ అంటే? ద బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ atom. It is nothing but more electronegative atom means it may be nitrogen or oxygen. ఈ రెండింటితో హైడ్రోజన్ అనేటువంటి బాండ్ ఫామ్ చేసినట్లయితే మేజర్ గా రెండు రకాల కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అవడానికి అవకాశం ఉంది. వన్ ఈజ్ NH3 మాలిక్యూల్ అండ్ అదర్ వన్ ఈజ్ వాటర్ మాలిక్యూల్. దీస్ టూ ఆర్ ఆల్సో నాన్ కండక్టర్స్. అంటే వాటర్ అనేటువంటిది కండక్టర్ చెప్తాం. ఈ యొక్క NH3 అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా ఏంటి? నాన్ కండక్టివిటీ నేను చెప్తే వస్తుంది. అంటే మొత్తం ఓవర్గా చూసినట్లయితే ఈ ఫస్ట్ కేటగిరీ అయినటువంటి మాలిక్యులర్ సాలిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ ఏంటమ్మా? నాన్ కండక్టర్స్ కేటగిరీలోకి వస్తాయి. సెకండ్ వన్ వచ్చి
ionic solids. Ionic nothing but which is also called metallic solids. Metallic solids. Metallic means there is a metal atom is present in the solid. Metal is always existing in that +2 or plus ion. So first suppose we have to take manganese. Manganese existed as a Mn+2 ion. So lead చూసినట్లయితే ఎలా ఉంటుందండి? lead existed as a Pb+2 ion. అంటే ఈ యొక్క మెటల్ అయాన్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఏముంటాయండి? ఇస్ ఆల్వేస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి వీటిలో. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వీటికి ఏ నేచర్ ఉంటుంది అనేటువంటి చూసినట్లయితే మనకి కండక్టివిటీ నేచర్ ఉంటుంది. ఏ నేచర్ ఉంటుంది వీటికి? కండక్టివిటీ. అంటే మెటాలిక్ సాలిడ్స్ అనేటువంటివి అందువల్ల మనకి సెమీ కండక్టర్స్ అనేటువంటివి ఉంటాయి. సెమీ కండక్టర్స్ లో మనం దేన్ని యూజ్ చేస్తాం? సిలికాన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సిలికాన్ మెటల్ అనేటువంటిది చూసినట్లయితే Sa+2 కింద ఉంటుంది, ఆర్ Sa+4 కింద ఉంటుంది. ఈ రకరకాలుగా ఈ సిలికాన్ అనేటువంటిది, లేకపోతే జెర్మేనియం +2 కింద ఉంటుంది. ఇలాగా రకరకాలుగా మనకి వాటి యొక్క కనెక్టివిటీ నేచర్ అనేటువంటిది ఉంటుంది. అండ్ దీంట్లో నెక్స్ట్ కేటగిరీ వచ్చి నేను కోవలెంట్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్స్. కోవలెంట్ నేచర్ సాలిడ్స్ అంటే వీటికి ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ ఎలా ఉంటుందంటే కోవలెంట్ బాండ్ ఉంటుందండి. దట్టు ఇవి జైంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ లో చదివినటువంటి రెండు రకాల మాలిక్యూల్స్ గురించి ఏంటవి అనేటువంటి చూసినట్లయితే 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 14 గ్రూప్ ఎలిమెంట్స్ లో రెండు కాంపౌండ్స్ చదివాము. ఒకటి గ్రాఫైట్, రెండు డైమండ్. గ్రాఫైట్ డైమండ్ అనేటువంటి దాని గురించి చదివాము. ఏంటి వేరియేషన్? ఈ డైమండ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాంట్లో ఏ రకంగా ఉంటుందమ్మా? డైమండ్ లో ఈ కార్బన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ రకంగా ఒక టెట్రాహెడ్రల్ ప్యాటర్న్ లో ఎలైన్ అయి ఉంటుంది. అంటే ఎవ్రీ కార్బన్ ఇస్ సరౌండెడ్ బై 4 కార్బన్ ఆటమ్స్. ఈ రకంగా ఒక జైంట్ స్ట్రక్చర్ కింద ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఇన్సులేటర్ కింద ఉంటుంది. దట్టు ఈ యొక్క గ్రాఫైట్ చూసినట్లయితే గ్రాఫైట్ ఎలా ఉంటుంది? లేయర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే లూబ్రికెంట్ కింద వాడతాం, గుడ్ కండక్టర్ కింద మాట్లాడాలి. ఇలాగా ఎందుకు కండక్టర్ కింద మాట్లాడాలనేటువంటి దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ లో మనం డిస్కస్ చేసామండి. ఏంటది? లేయర్ లైక్ ఉండడం వల్ల ఒక పిఆర్టల్ ఖాళీగా ఉంటుంది. పిఆర్టల్ అనేటువంటిది మొత్తం రివాల్వ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే రివాల్వ్ అయిందో దానికి కండక్టివిటీ నేచర్ వస్తుంది. అందువల్ల దాన్ని గుడ్ కండక్టర్ గా వాడతాం అనేటువంటి విషయం అక్కడ డిస్కస్ చేశాను. ఏమండి? తర్వాత వచ్చి ఈ యొక్క క్రిస్టలోగ్రఫీ గురించి మాట్లాడాలి. ఇదంతా కూడా జనరల్ ఇంట్రడక్షన్ చాప్టర్ కి చూసినట్లయితే దేని గురించి మాట్లాడామంటే ఇక్కడ సాలిడ్ స్టేట్ అనేటువంటి దాంట్లో బేసికల్ గా రెండు రకాల సాలిడ్స్ ఉన్నాయి. ఏంటి? అమార్ఫస్ అండ్ క్రిస్టల్ సాలిడ్స్. అమార్ఫస్ అంటే పౌడర్ లైక్ ఉన్నటువంటి దాని గురించి అది నెసెసిటీ లేదు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేది గ్లాస్ తీసుకున్నాం. అదే క్రిస్టల్ సాలిడ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక పర్ఫెక్ట్ అంటే ఒక గట్టిదనంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అలాంటి క్రిస్టల్ అంటే తెలుస్తుంది మీకు పలుకుల కింద ఉంటుంది. ఆ క్రిస్టల్ సాలిడ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ మనం ఇక్కడ మాట్లాడాం. ఇలా చూసినట్లయితే తర్వాత కేటగిరీస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సాలిడ్స్ క్రిస్టల్ సాలిడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్రే అనాలిసిస్ చేస్తారు. ఎక్స్రే అనాలిసిస్ చేసినట్లయితే ఏం జరిగింది అనేటువంటి విషయం మనకి ఎవరు చెప్పారంటే బాగ్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ తో రిప్రజెంట్ చేస్తారండి. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది చూసే ముందు మనకి ఫిజిక్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియాలి. ఏంటా విషయాలు అంటే ఎక్స్రేస్. రేస్ అంటే ఆల్రెడీ ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. లైట్ అంటే లైట్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే ప్రాపర్టీస్ డైఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, ఇలా ఏంటంటే ప్రాపర్టీస్ అనేటువంటి చూసినట్లయితే డైఫ్రాక్షన్, రిఫ్లెక్షన్,
రిఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్, ఇవన్నీ కూడా లైట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. ఏంటి డైఫ్రాక్షన్ అంటే? ఏదైనా ఒక సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అది దాని మీద ఇన్సిడెంట్ అయ్యేలా ట్రావెల్ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటే డైఫ్రాక్షన్ అంటే. రిఫ్లెక్షన్ అంటే ఏదైనా ఒక దాంట్లో పడి మళ్ళీ ఎక్కడ వచ్చింది అనుకోండి, అది రిఫ్లెక్షన్ అని చెప్తాం. రిఫ్రాక్షన్ అంటే ఏదన్నా ఇది మీకు ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ లో చేస్తాం, ఇలా లోపల ట్రావెల్ అయినట్లయితే ఈ టైప్ ఆఫ్ ఏమంటాం దాన్ని రిఫ్రాక్షన్ అంటాం. ఇంటర్ఫిరెన్స్ అనేటువంటి దేని పడి జరుగుతుందంటే దేనికి లింక్ అయి ఉంటుందండి? డైఫ్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ కి బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ యొక్క ఎక్స్రేస్ లో ఏమవుతుందనేటువంటిది చూసినట్లయితే, ఫస్ట్ సపోజ్ ఇలాగా ఒక రెండు రేస్ ఉన్నాయి. ఇలాగా దాని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి ఈ విధంగా ఉంది. సెకండ్ రే వచ్చి సేమ్ యాంప్లిట్యూడ్ తో ఉంది అండి. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయండి? యాంప్లిట్యూడ్ తో ఒకే ఫేజ్ లో ఉన్నాయి. ఒకే ఫేజ్ అంటే ఇది ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఇది కూడా అక్కడే స్టార్ట్ అయ్యింది. ఇది ఎలా అయితే ఎండ్ అయ్యిందో ఇది కూడా అలాగే ఎండ్ అయింది. ఇలా ఉన్నప్పుడు ఈ రెండు రేస్ కాల్ చేసినట్లయితే, ఒకే ఫేజ్ లో కాల్ చేసినట్లయితే ఈ డైఫ్రాక్షన్ జరిగి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ అంటే దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాంప్లిట్యూడ్ కి డబుల్ ది యాంప్లిట్యూడ్ తో అదే ట్రావెల్ అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఏదైతే ఫామ్ అవుతుందో దట్ ఈస్ సెట్ టు బి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్తారు. దీన్ని ఏమంటారమ్మా? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. అదే రెండు రేస్ కూడా ఒక డైరెక్షన్ మార్చుతుంది. అలాగా ఫస్ట్ సపోజ్ ఇది ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ కింద ఇది ఒక రే ఇలా ఉంటుంది. ఎలాగంటే ఇలా ఇంకో రే ఎలా ఉందంటే దాని యొక్క ఫేజ్ రివర్స్ లో అంటే క్రస్ట్ రఫ్ ఏదైతుందో రివర్స్ లో ఉంది. అంటే అలాగా ఇలాగా 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 ఇలా ఎలా ఉంది దీని యొక్క ఫేజ్? ఇదేమో అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నట్లయితే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఎప్పుడైతే ఇలాంటి రెండు రేసు మధ్యలో డైఫ్రాక్షన్ జరుగుతుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అవుతుంది. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమైంది? దానికి డబుల్ అయింది. ఈ రకంగా డబుల్ అయింది. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఆ యొక్క యాంప్లిట్యూడ్ ఏమైపోతుందంటే ఇలాగా మొత్తం తగ్గిపోతుంది. ఇటువంటి ఇంటర్ఫిరెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రక్టివ్ ఏమంటారండి? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని చెప్తారు. రెండు రేస్ అనేటువంటివి ఇక్కడ రెండు రేస్ మధ్యలో జరిగేటువంటి డైఫ్రాక్షన్ ఏదైతుందో దాన్ని బేస్ అయ్యి మనకి అక్కడ ఇంటర్ఫిరెన్స్ అనేటువంటి జరుగుతుంది. ఆ డైఫ్రాక్టెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే ఫేజ్ లో ట్రావెల్ అయినట్లయితే మనకి ఏం జరిగింది? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేటువంటి జరిగింది. అలా కాకుండా ఈ యొక్క డైఫ్రాక్టెడ్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆపోజిట్ ఫేజ్ లో ఉన్నట్లయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేటువంటి జరిగింది. దీని బేస్ అయ్యి మనకి ఎక్స్రేస్ అనేటువంటివి ఒక క్రస్ట్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటిది మనకి ఒక సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆయన పేరే బ్రాగమ్. ఎవరైనా బ్రాగ్. ఆయన పేరు మీద ఆయన చెప్పినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అంటారు. బ్రాగ్స్ ఈక్వేషన్. ఈ యొక్క బ్రాగ్స్ ఈక్వేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం స్టడీ చేద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 4 మార్క్స్ వచ్చింది అండి. చాలా క్లారిటీగా ఉంటుంది, ప్లస్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీరు కొద్దిగా ఫోకస్ చేసి కనుగొనండి. ఒక 2 ఎక్స్రేస్ ఉన్నాయి.
అవి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయంటే ఒక క్రిస్టల్ ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయింది అని ఉంది. క్రిస్టల్ ప్లేన్ ఇలా ఉందండి. క్రిస్టల్ ప్లేన్ అంటే దీంట్లో ఉన్నటువంటి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఒక ఆర్డర్లో అలానే ఉంటాయి కదా, ఈ రకంగా లైన్ అయిందండి. ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, ఇది థర్డ్ లేయర్ అండి. ఇలా ఫస్ట్ ఒక ఎక్స్రే వచ్చి దీని యొక్క సర్ఫేస్ మీద ఇలా ఇన్సిడెంట్ అయింది. ఎంత యాంగిల్ తోటి? థీటా యాంగిల్ తో ఇన్సిడెంట్ అయింది. ఇంకో డైరెక్షన్ కూడా మర్చిపోకూడదు పెట్టాలి. థీటా యాంగిల్ తో ఇన్సిడెంట్ అయింది. ఇట్ ఇస్ ఫస్ట్ ఎక్స్రే. ఏమవుతుంది ఇక్కడ? సమ్ ఆఫ్ ది పార్ట్ అనేటువంటి లోపల ట్రాన్స్మిట్ అవుతుంది, మిగతాది ఏమవుతుంది ఇలా రిఫ్లెక్ట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. అదే రకంగా సెకండ్ ఎక్స్రే అనేటువంటిది ఏదైతుందో అది ఈ యొక్క సర్ఫేస్ ఏదవుతుంది, ఈ పాయింట్ ఏదైతుందో ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఎంత యాంగిల్ తోటి? సేమ్ థీటా యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయింది. ఎంత యాంగిల్ తోటి? థీటా యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయింది. ఏమవుతుంది? దీనిలాగే సమ్ ఆఫ్ ది పార్ట్ అనేటువంటి లోపల ట్రాన్స్మిట్ అయ్యి మిగతాది ఏమవుతుంది ఇలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎక్స్రే అనేటువంటిది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందా, సెకండ్ అనేటువంటిది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందా అనేటువంటిది ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు దాన్ని మనకు తెలియడానికి ఫస్ట్ ఎక్స్రే ఇది సెకండ్ ఎక్స్రే, దీని డైరెక్షన్ కూడా ఎలా పెట్టుకోవాలి మనం? సెకండ్ ఎక్స్రే ఏది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేటువంటిది తెలియడానికి మీకు ఫస్ట్ సపోజ్ మీకు బుక్ లో ఇచ్చింది ఏంటంటే దీన్ని ఏ పాయింట్ కి తీసుకున్నాడు, దీన్ని బి పాయింట్ కి తీసుకుంది. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ వరకు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నటువంటి విషయం తెలిసినట్లయితే ఇవ్వండి. ఎలా తెలుస్తుంది? ఒక నార్మల్ ఇక్కడ డ్రా చేస్తాం అనుకోండి, ఇక్కడ వచ్చి ఒక నార్మల్ చేస్తాం. ఇదిగో ఈ నార్మల్ ఏమవుతుంది? ఇది ఎంత డిస్టెన్స్ అవుతే ట్రావెల్ చేస్తుందో ఇక్కడ వరకు అంత డిస్టెన్స్ సెకండ్ రే ట్రావెల్ చేస్తుంది. ఏమండి? అదే రకంగా ఈ యొక్క ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ యొక్క రేస్ ఏవైతే ఉన్నాయో అది ఏది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేటువంటి కూడా అలాగా ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఇది ఎంత డిస్టెన్స్ అంటే ఇక్కడ కూడా ఒక నార్మల్ రాసేస్తాం అనుకోండి. ఇలా నార్మల్ అంటే ఏంటి? 90 degrees తో లైన్, దాని మీద లైన్ దీని మీద లైన్ 90 degrees తో డ్రా చేస్తాం. అంతే ఇది ఇక్కడ చూసినట్లయితే నార్మల్ 90 degrees తో డ్రా చేస్తాం. చూడండి ఇప్పుడు ఏమైంది? ఇన్సిడెంట్ కి పూర్వం ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉంది, ఇన్సిడెంట్ తర్వాత ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఇది కూడా అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇక్కడ వరకు. ఫస్ట్ దాంతో కంపేర్ చేసినట్లయితే ఇన్సిడెంట్ తర్వాత ఈ యొక్క డైరెక్షన్ కూడా మర్చిపోకూడదు. డైరెక్షన్స్ ఇప్పుడు కూడా ఇది ఇన్వర్డ్ డైరెక్షన్ లోని ఫోర్ డైరెక్షన్ లో అవుట్వర్డ్ డైరెక్షన్ లోనే ఉండాలి. ఇక్కడ మనకి తెలియడానికి ఇది ఏబి అనుకుంటాం కదా, ఈ పాయింట్ ఏమనుకుంటాం ఇక్కడ సిడి. ఈ పాయింట్లు బట్టి ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేటువంటిది మనం రాసుకోవచ్చండి. ఇక్కడ మీ బుక్ లో ఏ బి సి డి అని ఇచ్చింది, మన ఇష్టం పాయింట్లు. ఇది ఏ బి సి డి ఇలా ఆర్డర్ లో మీకు తీసుకున్నా ప్రాబ్లం లేదు. చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ రే కంటే సెకండ్ రే అనేటువంటిది ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి? ఇది ఇక్కడ వరకు సమానం, ఇది ఇక్కడ వరకు సమానం. అంటే సెకండ్ ఎక్స్రే అనేటువంటిది ఎంత ఎక్కువ ట్రావెల్ చేస్తుంది? ఈ పార్ట్ ఏంటది? ఈ యొక్క బిసి అదే సిబి అండ్ బిడి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీకు అంతే బిసి బిడి అనేటువంటిది ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఈయన ఏమంటారు అంటే గాస్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్తారంటే హియర్ the second ray travels the extra distance is equal to integral multiple of the wavelength of the x-rays అని చెప్తారండి. ఇక్కడ ఈ యొక్క లేయర్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని d అంటే ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ d అనుకున్నట్లయితే మనం ఈ యొక్క ఎక్స్రే సెకండ్ ఎక్స్రే ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది దేని సమానం అవుతుందంట? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. వేవ్ లెంత్ అనేటువంటి దాన్ని దేన్ని ఇండికేట్ చేస్తామమ్మా? లాంబ్డా అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాం.
ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్డర్ బట్టి ఆర్డర్ ఆఫ్ వేసినట్టు 1 2 1 సో ఇన్ని ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ n ఉన్నాయి అనుకున్నాం. n ఉన్నట్లయితే ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏమవుతుంది? n లాంబ్డా అవుతుంది. ఆ n లాంబ్డా అనేటువంటిది ఏదైతుందో దేనికి సమానం అంటున్నారు ఇక్కడ? ద ఎక్స్ట్రా డిస్టెన్స్ కవర్డ్ బై ది సెకండ్ ఎక్స్-రే, దట్ ఈస్ నథింగ్ బట్ the extra distance covered by second x-ray is equal to integral multiple of the wavelength అన్నాడు. కాబట్టి దీనికి ఏది సమానం? ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏంటి ఇక్కడ? BC ప్లస్ BD. BC ప్లస్ BD అనేటువంటిది ఏదైతుందో ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేటువంటిది సమానం. ఇప్పుడు మనం ఏం చేయాలి? బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ we have to find out the values of BC and BD. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మీరు 3 లేయర్స్ రాసాం కదా, ఇక్కడ 2 లేయర్స్ రాసుకుని లేయర్స్ నీకు ప్రాబ్లం లేదు, అది కొద్దిగా ఎలాబరేట్ చేసుకుంటే సరే నీకు అర్థమవుతుందని లేయర్ లేయర్ అన్నాను కాబట్టి రాసు. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్స్ నుంచి మనకి ఈ యొక్క బీసీ వాల్యూ ఈ యొక్క బీడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం కావాలి? ఏం తెలియాలి? బీసీ తెలియాలి. బీసీ తెలియడానికి నీకు ఇక్కడ 90 ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ థీటాలు ఇన్సిడెంట్ అయిన యాంగిల్ థీటా. ఇక్కడ ఎందుకు పెట్టేది? మరి థీటా మనం ಎಷ್ಟು వచ్చినట్టు పెట్టేయకూడదు కదా. ఇక్కడ ఎందుకు థీటా వచ్చిందానికి రీజన్ ఉందండి. ఎందుకుందంటే ఇది ఎలా వచ్చిందా థీటా అనేటువంటి మనం చూసినట్లే ఇక్కడ చూడండి, ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కి ఒక ఇది ఉంది, ఏబి ఉంది, ఏ బి ఉంది. ఏబి ఉన్న చోట ఏముంది? ఈ లైన్ ఉన్న చోట ఇలా బీసీ ఉంది. ఏముందంటే బీసీ ఉంది. బీసీ ఉన్నట్లయితే అక్కడ ఏం చెప్తున్నారు? ఇదిగో బీసీకి ఉన్నటువంటి ఇదంతా థీటా అంటాం. నేను ఇక్కడ థీటా పెడతాను రీజన్ ఇది మొత్తం వచ్చి ఎంత ఉండాలి? 90 ఉండాలి. ఇది థీటా ఉంది కాబట్టి ఈ సింగిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఎంత అవుతుందమ్మా? 90 మైనస్ థీటా అవుతుంది. అంతే కదా. మొత్తం వచ్చి థీటా, ఇది మొత్తం వచ్చి 90. దీంట్లో ఈ పార్ట్ వచ్చి ఎంత ఉంది? థీటా. ఈ పార్ట్ వచ్చి ఎంత ఉంది? థీటా ఉంది. అంటే మనకి ఈ పార్ట్ కావాలి ఏం చేయాలి? మొత్తంలో నుంచి థీటా తీసేస్తే ఎంత అయింది? ఏదైతే ఉందో అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఎంత అయింది? 90 మైనస్ థీటా అయింది. ఎంత అయింది? 90 మైనస్ థీటా అయింది. ఇక్కడ నీకు యాంగిల్ తెలియదు. ఫస్ట్ సపోజ్ దీనికి ముందు నువ్వు దీన్ని ఎక్స్ అనుకున్నావు అనుకో, ట్రయాంగిల్ ఏబిసి లో సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఎంత ఈక్వల్? ట్రయాంగిల్ ఏబిసి లో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి కనబడుతుంది కదా, ఏబిసి అంటే యాంగిల్ ఏ ప్లస్ ట్రయాంగిల్ ఏబిసి. ఇదంతా కూడా మీకు థీటా ఎలా వచ్చిందో చెప్పడానికి అంతే. మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు, బుక్ లో డైరెక్ట్ ఉంటుంది. ట్రయాంగిల్ ఏబిసి లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ ఎంత ఉంది? 180 డిగ్రీస్. ఇప్పుడు నీకు ఏదైతే యాంగిల్ ఉందో తెలియదు, దాన్ని ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుందాం. పోనీ ఎక్స్ అనుకుందాం. యాంగిల్ బి ఎంత ఉంది? యాంగిల్ బి దగ్గర మొత్తం యాంగిల్ చూసినట్లయితే 90 మైనస్ థీటా. యాంగిల్ సి ఎంత? 90 ఈక్వల్ ఎంత? 180. ఇంకా 90 ప్లస్ 90 180, 180 180 క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏమైంది? ఎక్స్ మైనస్ థీటా ఈక్వల్ ఎంత అయింది? 0 అయింది. దాని నుంచి ఎక్స్ ఈక్వల్ ఎంత అయింది? థీటా అయింది. అంటే ఈ యొక్క ఎక్స్ ప్లేస్ లో థీటా ఎందుకు వచ్చింది అర్థమైందా? ఆ రకంగా థీటా వచ్చింది. అంతేగాని కనిపించింది కదా థీటా ఎట్టేది రీజన్ అది కాదు. థీటా ఎలా వచ్చిందంటే ఈ విధంగా వచ్చింది. ఇది ఎక్స్ప్లెనేషన్ థింగ్. కానీ మీరు డైరెక్ట్ గా డయాగ్రామ్ లో థీటా వేసేసుకోవచ్చు. థీటా వేసుకున్న తర్వాత మనం గోల్ ఏంటప్పుడు బీసీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ థీటా రావడానికి దాని రీజన్ నేను చెప్పాను, ఇది బుక్ లో ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ యొక్క బీసీ అనేటువంటిది ఏ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేటువంటి మనం చూసినట్లయితే హియర్ ట్రయాంగిల్ ఏబిసి ఉందండి. 90 డిగ్రీస్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇలా మనం పొజిషన్ చేంజ్ చేసాము, ఈ రకంగా వచ్చిందండి. ఇది ట్రయాంగిల్ ఇలా ఉంచినట్లయితే ఈ లైన్ ఇలా పట్టు లాగితే ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉంది, దగ్గర 90 ఉంది, ఏ దగ్గర థీటా ఉంది. ఆ ఏబి అనేటువంటిది ఏదైతే ఉంది ఇదంతా మా బి కదా. మీకు ఏం కావాలి? బీసీ కావాలి. బీసీ కావాలి కాబట్టి మనం ట్రిగ్నోమెట్రీలో ఏ ఫంక్షన్ యూజ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే సైన్ ఫంక్షన్.
సైన్ డేటా. దీనికి సైన్ డేటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? సైన్ డేటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ ఏముంది? బీసీ బై హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ? ఏబి. therefore sin theta equal to ఏంటమ్మా? BC ఎంతో తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. AB ఎంత ఇచ్చారు? D. దాని నుంచి BC ఎంత వచ్చిందండి మీకు? D sin theta వచ్చింది. ఇది 1 అనుకున్నట్లయితే, ఇది ఏదైతే వచ్చిందో వాల్యూ దీన్ని 2 అనుకున్నట్లయితే, అదే రకంగా ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ట్రా డిస్టెన్స్ ఇక్కడ BD ఫైండ్ అవుట్ చేయాలి. బీడీని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఇలా అని ఇదిగోండి, ఇది ఇలా లాగినట్లయితే ఏమైంది? ఈ డి వచ్చింది, ఏ ఎలా వచ్చింది, ఈ సైడ్ ఏముందమ్మా? బి ఉంది. ఇది 90 degrees, ఇది డేటా. ఆ ఏబి ఏదైతే ఉందో అది అంతా మారదు కదా, డిఏ కదా. ఇప్పుడు కూడా ఏంటి? బీడీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి? సైన్ డేటానే యూజ్ చేసుకోవాలి. That means in triangle, ఏ triangle అండి ఇది? Triangle ABD. Triangle ABD ఏమైంది? In triangle ABD లో sin theta equal to BD by AB వచ్చింది. Therefore from that sin theta equal to ఎంతండి? BD అంటే మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. AB ఎంత? B. From that BD equal to ఏమొచ్చిందండి? D sin theta వచ్చింది. ఇది 3 అనుకోండి. Here 2 and 3 are substituted in equation 1. Then there is a BC ఎంత? D sin theta less BD ఎంత? D sin theta. D sin theta equal to ఏమవుతుందమ్మా? lambda. D sin theta కలిపితే అవుతుంది 2D sin theta equal to L lambda. Here which is called Bloch's equation. Here D means distance between the any two layers, theta means incident angle, lambda means wavelength of the X-ray. చూసినట్లయితే మనం సైన్ ఫంక్షన్ ఏదైతుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు బుక్స్ లో ఈ ట్రయాంగిల్ ఉండవండి, ఈ రెండు ట్రయాంగిల్ కూడా ఎలా ఫామ్ అయినాయో ఉండో మీరు బుక్స్ లో వేసుకోండి. బుక్స్ లో సైడ్ ఈ మ్యాటర్ మాట్లాడతారు ఏమని? ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసి అని ఉంటుంది ఇక్కడ, ఈ ట్రయాంగిల్ ఏబి అని ఉంటుంది అంతే. ఈ యొక్క ట్రయాంగిల్స్ ఏవైతున్నాయో ఇవి వేసుకుంటే మీకు క్లియర్ ఉంటుంది. ఇది వచ్చి బ్లాక్స్ ఈక్వేషన్, చాలా 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 ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, ఒకసారి చూడండి. బ్లాక్స్ అనేటువంటి ఆయన ఏం చెప్పారు అనేటువంటి దాన్ని చూస్తే, ఎక్స్రేస్ అనేటువంటివి క్రెస్ట్ ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ జరిగేటువంటి ప్యాటర్న్ ఏంటనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఏం చేశారు? 2 ఎక్స్రేస్ అనేటువంటివి తీసుకుంది. ఒక ఎక్స్రే అనేటువంటిది డేటా అనేటువంటి యాంగిల్ తో ఏ అనేటువంటి పొజిషన్ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ అమౌంట్ లోపల ట్రాన్స్ఫర్ అయింది, సమ్ అమౌంట్ ఇలా డైరెక్ట్ అయింది. అదే రకంగా సెకండ్ ఎక్స్రే అనేటువంటి పాయింట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు లోపలికి కొంత వెళ్తుంది, మిగతాది ఏమైంది? డైరెక్ట్ అయింది. ఇలా డైరెక్ట్ అయ్యేటువంటి రేస్ ఏవైతుంటాయో ఆ యొక్క పాత్ వేస్ బట్టి అక్కడ ఇంటర్ఫీరెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ సపోజ్ ఇలా వచ్చినటువంటి రేస్ మీకు ఒకే ఫేజ్ లో ఉన్నాయనుకుందాం. ఇలా ఒకే ఫేజ్ లో ఉన్నట్లయితే ఏమవుతుంది? కంపల్సరీ జరిగే ఫార్మేషన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. ఏం జరుగుతుందా? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అదే ఫేజ్ డిఫరెంట్ గా ఉన్నట్లయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటాడు. తర్వాత మనకి ఏం చెప్పారండి? సెకండ్ ఎక్స్రే ట్రావెల్ చేసినటువంటి ఎక్స్ట్రా డిస్టెన్స్ దేనికి సంబంధం ఉంటాడు? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ ది లైట్ అని చెప్పారు. నథింగ్ బట్ ఎక్స్రేస్ అని చెప్తారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏదైతుందో దాన్ని డయాబెటిక్ గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అమ్మా BC అనేటువంటి ఫైండ్ అవుట్ చేయడం ఏంటి? we have to take triangle ABC by using the sin function. The value is equal to BC equal to వచ్చింది, D sin theta వచ్చింది. From this triangle we have to find out the BD value. Your BD value also, I mean D sin theta.
we are putting the values of BC and BD in this expression. Then it changes into d sin theta plus d sin theta equal to n lambda. That equal to d sin theta అంటే అంత అయిందండి 2d sin theta అయింది equal to n lambda. n lambda equal to 2d sin theta అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమన్నా అంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అని చెప్పాను. ఇది మొత్తం ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీనికి ఆల్టర్నేటివ్ గా 4 మార్క్స్ క్వశ్చన్ ఇంకోటి ఉంటుంది ఈ చాప్టర్ లో. పీ టైప్ అండ్ సెమీకండక్టర్స్ అని ఫిజిక్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కంటెంట్ అది. మీకు ఏంటంటే ఇప్పుడు కరోనా కదా సిలబస్ తగ్గించేయండి. సిలబస్ తగ్గించడంలో మొత్తం ఆ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ఏంటిది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ తీసేస్తే ఆ 4 మార్క్స్ క్వశ్చన్ మామూలుగానే అరైజ్ అవుతుంది. అంటే మీకు ఈ యొక్క చాప్టర్ లో ఉన్నటువంటి ఒకే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది వచ్చి ఫస్ట్ చాప్టర్. దీంట్లో 4+2 మార్క్స్ అనేటువంటి మనకు రావడం జరుగుతుంది. అండి ఇది క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో ఈ యొక్క క్రిస్టల్స్ లో అరైజ్ అయ్యేటువంటి డిఫెక్ట్స్ గురించి, దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.